మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మనము ప్రతి దినము కూడా ఉదయకాలమున దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ దినముల అంతమందు మనము ఒక అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం. అది క్రైస్తవులమైన మనము ఏమి చేయవలెను, ఏమి చేయాలి అంటే ఇవి చేయాలని చెప్పుకున్నాం. దాదాపుగా 7 విషయాలు మనము చెప్పుకుంటూ వచ్చినాం. అందులో ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా అన్నమాట. దేవుని ప్రేమించుట, ఎందుకు ప్రేమించాలనో ఆ మాట కూడా మనము క్లుప్తంగా ధ్యానం చేసినాం. ఈ దినము రెండవదిగా, దేవునికి భయపడవలెను. దేవునికి భయపడుట. చాలామంది దేవునికి భయపడకుండా అన్నిటికీ భయపడతారు. అన్నిటికంటే లోకపరంగా మనం ఆలోచన చేస్తే, ఎవరైనా నీకు అది కలుగుతుంది, నీకు అది జరుగుతుంది అంటే ఆ మాట నమ్ముతారు. దేవుని మాట కంటే లోకములో ఉన్న వారి మాటలు బాగా నమ్మి భయపడేటువంటి వాళ్ళు చాలామంది ఈ భూమి మీద మనకు కనిపిస్తారు. దేవుని వాక్యం చెప్తున్న మాట, మీరు నాకు భయపడండి అన్నాడు. ఎందుకు భయపడాలి దేవునికి? చూడండి, ద్వితీయోపదేశ కాండములోనే రాయబడిన మాట నేను మీకోసమే జ్ఞాపకము చేస్తాను. 6వ అధ్యాయము 13వ వచనం, 13 నుంచి 15 వరకు చదువుకుందాం. 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 13 నుంచి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక, నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశముల నుండకుండా నిన్ను నశింపజేయును అనే మాట రాయబడింది. దేవుని సహాయాన్ని కోరుకొని వాక్య ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. చదవబడిన ఈ లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారు కూడి వచ్చి నీ వాక్యాన్ని వింటున్నటువంటి వారిని దీవించి బలపరచండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. నీకు భయపడుతూ నీ సన్నిధిలో వణుకుచు జీవించుట కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను అనే మాట. ఒకటి భయపడుట, రెండవది సేవించుట, మూడవది ప్రమాణము చేయుట. భయపడుట అనే మాట మనకు అర్థం కావాలా. అబ్రహాము దేవునికి భయపడినాడు, అవునా? ఆదికాండం 18:15 వచనం, ఆదికాండము 18వ అధ్యాయము చూడండి, 15వ వచనము చూడాలి. 18:15,
శారా భయపడి కదా, శారా భయపడి అనే మాట చాలు. శారా భయపడి. ఎవరికి భయపడింది? దేవునికి అనే మాట ఉంది. దేవునికి భయపడి. భయపడుట 28వ అధ్యాయం 17వ వచనం, ఆది కాండమే 28వ అధ్యాయము 17వ వచనం చూడండి. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను అనే మాట. ఎవరైనా? యాకోబు. యాకోబు భయపడ్డాడు. ఎందుకు భయపడినాడు అంటే, తాను పండుకొని ఉన్న స్థలములో తానొక కల కన్నాడు. ఆకాశం నుండి భూమికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. అందుకే ఇది దేవుని మందిరమే, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అతడు భయపడి అనే మాట కనిపిస్తుంది. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము అన్నాడు. ఎంతో భయంకరము అన్నాడు. ఇది దేవుని మందిరమే అన్నాడు. వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అన్నాడు. ఇది పరలోకపు గవిని అన్నాడు. భయపడి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుంది తనకు. సరే, ఇక మిగతా విషయాలు చాలా మనకు కనిపిస్తాయి. దేవునికి భయపడువాడు పాపము చేయడు. దేవునికి భయపడువాడు అబద్ధమాడడు. దేవునికి భయపడువాడు నరహత్య చేయడు. దేవునికి భయపడువాడు ఇతరులకు కీడు చేయడు. అందుకే భయమునుంది పాపము చేయకుము అనే మాట ఉంది. భయమునుంది పాపము చేయకు. ఎందుకు అంటే, నువ్వు దేవుని బిడ్డవు, దేవునిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవునికి భయపడు అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. నిర్గమకాండంలో ఏం జరిగిందో నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 1వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయము 21వ వచనంలో దేవుని వాక్యం మనకి ఇలా చెప్తుంది చూడండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను అనే మాట ఉంది. ఎవరు వీళ్ళు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రసానులు. ఇప్పుడు లేరులేండి. ఆనాటి కాలంలో మంత్రసాని ఉండేది. అంటే ఏ స్త్రీ అయితే గర్భం దాల్చి బిడ్డను కనబోయేటప్పుడు ఆనాడు మంత్రసానులే దగ్గరుండి చూసుకునేవాళ్ళు. ఈనాడంటే హాస్పిటల్ ఉన్నాయి, పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాం. కొంచెం కడుపు నొచ్చినా కదా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. కానీ ఆ దినాల్లో ఇంట్లోనే బిడ్డలు కనేవాళ్ళు, పనికి పోయొచ్చి పిల్లలు కనేటువంటి వాళ్ళు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదేమైనా దేవుని వాక్యం చెప్తున్నమాట చూడండి. ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఏం చెప్పినాడంటే వాళ్ళకు ఇలా చెప్పినాడు. నేను మీకోసం చదువుతున్నాను. వచనము 16వ వచనము చూడండి. 16వ వచనాన్ని మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బతుకనీయుడని వారితో చెప్పాను అన్నమాట. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు.
యోసేపు కాలంలోనే ఐగుప్తుకు వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలు, యాకోబుతో సహా 70 మంది ఏమో మొత్తం. అక్కడ అభివృద్ధి పొందినారు. ఒకవేళ యుద్ధం పడితే ఇశ్రాయేలు మన మీద పడతారు, మనం లొంగిపోవాల్సి వస్తుంది, వారు తట్టుకోలేము మనం అని చెప్పేసి ఆ దేశంలో రాజు ఇలా చెప్పినాడు, మగపిల్లవాడు పుడితే చంపేయండి, ఆడపిల్ల పుడితే బతకనియండి. ఎందుకంటే సంతానాభివృద్ధి పొందకూడదు వాళ్ళు అని తన యొద్ద ఉన్నటువంటి, తన దేశంలో ఉన్నటువంటి మంత్రసానులను వారి యొద్దకు పంపించినాడు. వారు ఎవరి మాట విన్నారో చూడండి. వాక్యం చెప్తున్నా, జ్ఞాపకం చేస్తాను మీకోసమై. వచనం 17లో రాయబడింది, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి అని ఉంది. రాజుకు భయపడలేదు, రాజు మాటకు భయపడలేదు, కానీ వీళ్ళు దేవునికి భయపడినారు. అది దేవునికి భయపడినారు. దేవునికి భయపడి ఏం చేశారు? ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలు ఏం చేసినట్టు వాళ్ళు బ్రతకనిచ్చినారు. ఎందుకు అంటే వాళ్ళు దేవునికి భయపడ్డారు, రాజాజ్ఞకి ఏమాత్రం భయపడలేదు. ఇంకేముంది బైబిల్లో? వచనం 18, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు సురకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. రాజు పిలిపించినాడు, మగపిల్లవాడు పుట్టాడు, మగపిల్లవాడి స్వరం వినబడుతూ ఉంది. మంత్రస్థానులారా మీరు ఏం చేస్తున్నారు ఇంతక్కడ అన్నప్పుడు వారు అన్నారు, అయ్యా ఐగుప్తుల స్త్రీల వంటి వారు కాదు, వాళ్ళు ఎబ్రీలు. ఎబ్రీ స్త్రీలు బహుసురుకైన వాళ్ళు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళకముందే వాళ్ళు ప్రసవిస్తూ ఉన్నారు, వాళ్ళ బిడ్డలు కంటూ ఉన్నారు. ఇక మేమెప్పుడు వాళ్ళని చంపేది? అవునా? దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి. వెళ్ళక మునిపే ప్రసవించి ఉందరని చెప్పారు. ఎందుకంటే వచనం 20, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడంట. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజల బిడ్డలను, కుమారులను వారు బతకనిచ్చినారు. దేవుడు మేలు చేశాడు. ఐగుప్తు రాజు మేలు చేయలేదేమో, ఒకవేళ ఫరో మేలు చేయలేదేమో, దేవుడు మేలు చేశాడు. అది వాళ్ళు గుర్తించినారు. ఏ విధంగా మేలు చేశాడో మనకు రాయబడలేదు, కానీ ఏ విధముగా దేవుడు వాళ్ళకి మేలు చేశాడో ఇక్కడ రాయబడలేదు, కానీ దేవుడు వారికి మేలు చేసినట్టు. ఆయన మేలు ఆశ్చర్య కార్యాలు అవి కంటికి కనిపించవు, హృదయానికి గోచరం కావు. ఆయన మేలు చేశాడంట. కాబట్టి ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను అన్న మాట ఉంది. ఇశ్రాయేలు ప్రజలు విస్తరించారు, ప్రబలినారు అని మాట ఉంది. 21వ వచనములో మనం చూస్తే, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసినాడు. ఒకవేళ ఆ మంత్రస్థానులకు వంశాభివృద్ధి లేదేమో, దేవుడు వాళ్ళకి మేలు చేశాడు కాబట్టి వాళ్ళు వంశాభివృద్ధి వాళ్ళకు కూడా జరిగింది. ఇట్లా ఇశ్రాయేలు ప్రజలకు జరిగింది, ఇటు మంత్రస్థానుల యొక్క కుటుంబాలు కూడా అభివృద్ధి పొందినాయి.
అభివృద్ధి పొందే వారి కుటుంబంలో కూడా పిల్లలు మరి సంతానం కలిగింది వాళ్ళకు కూడా వారి కుటుంబాలు వృద్ధి పొందినాయి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఎంత మంచి మాట చూడండి. ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసినాడు అయితే అన్నమాట కనిపిస్తుంది. ఏదేమైనా దేవునికి భయపడు వారి యొక్క వంశాలు ఏమవుతాయి? వృద్ధి చెందుతాయి. అది మనము కుటుంబం మనము వృద్ధి చెందాలంటే నువ్వు దేవునికి ఖచ్చితంగా భయపడాల్సిందే. భయపడితే నీకు మేలు చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు వృద్ధిలోకి తీసుకొని వస్తాడు. వృద్ధిలోకి తీసుకొని వస్తాడు. దేవునికి భయపడిన వారి కుటుంబాలు వృద్ధిలోకి రావు, అవి వృద్ధి చెందవు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. జ్ఞాపకం చేద్దామా? 18వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 4వ వచనానికి వస్తే, అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను అని ఉంది. ఇక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి రాయబడిన మాట. దేవునికి భయపడడంట మనుషులను బొత్తిగా లెక్కనే చేయడు. దేవునికి భయపడడు. దేవుని భయం లేదు, దేవుని భయం లేదు. మనుషులను బొత్తిగా లెక్కనే వేసుకోడు. కానీ ఈ విధవరాలు మాటి మాటికి అతని యొద్దకు వచ్చుట చూచి ఇలాగా అనుకున్నాడు. ఏమనుకున్నాడు అంటే, ఈమె మాటికి రాకుండా ఈమెకు న్యాయము తీర్చాల. తానిట్లా అన్నాడు, నేను దేవునికి భయపడక మనసును లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెడుచుకుంది, కాబట్టి నేను ఆమెకు న్యాయము తీరుస్తాను అని అన్నాడు. దేవునికి భయపడిన వాడు కూడా భూమి మీద ఉన్నాడు. దేవునికి భయపడని వారు అన్ని పనులు చేస్తారు. దేవునికి భయపడేవాడు దేవుడు చెప్పిన పని మాత్రమే చేస్తాడు. దేవునికి భయపడే స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా కానీ పాపం జోలుబోరు, అబద్ధాలాడరు, మోసం చేయరు, పొరుగువారిని ప్రేమిస్తారు. దేవుని భయం లేనోడు ఏమైనా చేస్తాడు. అందుకని ఆ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారికి మేలు చేశాడు. వారి సంతానాభివృద్ధిని వృద్ధి చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. బైబిల్లో మనం చూస్తే ఇంకా ఇలాగ మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇది లూకాసు వార్తలో రాయబడిన మాట 23వ అధ్యాయము చూడండి 40వ వచనంలో అనుకుంటాను, నువ్వు దేవునికి భయపడవా అనే మాట కనిపిస్తూ ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయము వాని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? అవునా? నువ్వు దేవునికి భయపడవా? మొదటి వాడు దేవునికి భయపడడం లేదు. ఇదల్లా ఎందుకు? నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. రెండవాడు ఆలోచన చేసి, నీవు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా? మనము చేసిన వాడికి శిక్ష అనుభవిస్తున్నాం, ఆయన ఏ పాపము చేయలేదు, మన కోసమే ఆయన ఈ శిలువ మరణాన్ని పొందుతున్నాడు అని తాను గ్రహించి దేవునికి భయపడి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు.
దేవుని రాజ్యం చేరినాడు తాను. దేవునికి భయపడినోడు దేవుని రాజ్యం చేరుతాడు. దేవునికి భయపడినోడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఈ మాట అర్థమైందా? దేవునికి భయపడినోడు పాపక్షమాపణ పొంది మారుమనసు పొంది దేవుని రాజ్యం చేరుతాడు. దేవునికి భయపడనోడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఏమి? రక్షించవచ్చు కదా, ఈ శిక్ష ఎందుకు, ఈ బాధ ఎందుకు, తప్పించుకుందాం, ఇదే వాని పని. అయితే దేవునికి భయపడ్డోడు పాపాన్ని ఒప్పుకుంటాడు, పరిశుద్ధంగా జీవించాలనుకుంటాడు, దేన్ని ఆశించొద్దు అనుకుంటాడు, కలిగిన వాటితో తృప్తి పొందుదాం అనుకుంటాడు. దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడనోడు ఇతర సొమ్ము ఆశిస్తాడు, ఇతర వ్యక్తులను ఆశిస్తాడు, పాపానికి వడిగడతాడు. దేవునికి భయపడుట అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక బైబిల్ మనం పరిశీలన చేస్తే ఇలాగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఎందువలన నాకు కనబడుతూ ఉంది. అబ్రహాం, నీవు దేవునికి భయపడు వాడవు కాబట్టి అని అన్నాడు. అబ్రహాం దేవునికి భయపడ్డాడు. లేక లేక వృద్ధాపములో కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. అదే కుమారుణ్ణి మళ్ళా దేవుడు అడిగాడు, నాకు ఫలాన్ని పర్వతం మీద నీ కుమారుణ్ణి బలర్పించిపో అన్నాడు. దేవుని మాట విన్నాడు, ఎదురు చెప్పలేదు, ఎందుకనలేదు. తాను బయటకు వచ్చేటప్పుడే ఏం అడగలే, ఎక్కడ నివసించాలి, ఎక్కడ ఉండాలని ఏం అడగలేదు, వచ్చినాడు అంతే. ఇప్పుడు కొడుకునిచ్చిన తర్వాత అదే కొడుకుని దేవుడు అడిగినాడు, నాకు బలి అర్పించు అన్నాడు. పోయినాడు, పోయి బలిపీఠం కట్టి, అవునా, బలిపీఠం కట్టాడు. తన కుమారుణ్ణి బలిపీఠం మీద పరుండబెట్టాడు. ఇక కత్తి పైకెత్తినాడు చంపడానికి, బలివ్వడానికి. వెంటనే దేవుని దూత చెప్పిన మాట చూడండి, వాక్యం ఇలా మన జ్ఞాపకం చేస్తుంది కదా. ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము అన్నాడు. అబ్రామా అని పిలిచినాడు. 11వ వచనంలో ఆ మాట రాయబడింది. యెహోవా దూత పరలోకం ఉండేది, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవు. నీకొక్కడైన నీ కుమారుణ్ణి అన్నాడు, నాకియ వెనుతీయలేదు గనక అనే మాట ఉంది. హన్నా కుమారుణ్ణి అడిగింది, దేవుడు కుమారుని ఇచ్చాడు. ఎందుకోసం అడిగింది కుమారుణ్ణి అంటే, నువ్వు నా కుమారుని ఇస్తే అదే కుమారుని నీకు మరలా ఇస్తాను అని చెప్పింది. దేవుడు కుమారుని ఇచ్చాడు, మరలా తిరిగి తన మాట నిలబెట్టుకోయింది, దేవుని మందిరములు విడిచిపెట్టింది. అబ్రహాము కుమారుడు ఇచ్చాడు దేవుడు, అడిగాడు దేవుడు, ఇచ్చాడు. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఆయన మనకు ఇచ్చినాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం అనుకుంటాను, అవునా? రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనమా? అందులో రాయబడిన మాట చూడండి. ఏమిటంట?
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు అని ఉంది. చాలు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక, దేవుడు గుడుక తన సొంత కుమారుణ్ణి మన కోసమై అనుగ్రహించినాడు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, నువ్వు దేవునికి భయపడువాడవు. నాకు కనిపిస్తూ ఉంది, ఏమి చెయ్యకు అని చెప్పాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి తన కుమారుణ్ణి అర్పించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చూడగా, బైబిల్ చూడండి. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖములో వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును అని అన్నాడు. ఒక రాజే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏం ఆజ్ఞాపించాడంట? ప్రతివాడు కూడా, నా దేశంలో ప్రతివాడు కూడా దానియేలు దేవునికి భయపడాలంతే. ఆయన దేవుడు, ఆయనే దేవుడు. అవునా? నా సముఖమున నియమించినది ఏమనగా అన్నాడు, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు. ఎవరంట? నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందుండు నివాసులు, నివాసం చేసేవాళ్ళు దానియేలు యొక్క దేవునికి భయపడాలా? ఎందుకంటే దానియేలు దేవుడు సజీవుడు, దానియేలు సేవించే దేవుడు. ఆయన పరలోకమందు దేవుడు, భూమి మీద దేవుడు. దేవుడు తన దూతను పంపించి తన్ను ఆశ్రయించిన ఈ దానియేలును కాపాడినాడు కాబట్టి ఆయనే దేవుడు. ఆయనకు మనం ఏం చేయాలా? భయపడాలా, భయపడాలా అని శాసనము రాయించినాడు. ఎంత మంచి ఆలోచన! దానియేలుకు దేవునికి భయపడదాం, అబ్రహాము దేవునికి భయపడదాం. మన పితరుల దేవుడు, మన దేవునికి మనం భయపడేవారుగా ఉండాలి. అందుకే వాక్యం చెబుతుంది, ఆయనకు భయపడుట, ఆయనకు భయపడుట. అపోస్తుల కార్యం 10:22, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 22 కూడా చదువుదాం. 10:22 అపోస్తుల కార్యములు రాయబడిన మాట. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. చాలు. దేవునికి భయపడువాడు, నీతిమంతుడు దేవునికి భయపడతాడు. అది నీతిమంతుడు దేవునికి భయపడతాడు. కొర్నేలి దేవునికి భయపడినాడు, అందుకే దేవుని దూత ప్రత్యక్షమైనాడు. దేవునికి భయపడేటువంటి వారి యొద్ద దేవుని దూత ఉంటాడు. గుర్తుంచుకుందాం. కొర్నేలి దేవునికి భయపడ్డాడు, తన ఇంటి వారితో కూడా అని ఉంది. కొర్నేలి అనుము భక్తిపరుడు, నీతిమంతుడు, దేవునికి భయపడిన వాడు, శతాధిపతి, 100 మంది మీద అధికారి అయినా దేవునికి భయపడ్డాడు. అందుకనే దేవుడు ప్రత్యక్షమై తాను ఏం చేయాలనో సంగతిని చెప్పాడు. పేతురు వచ్చాడు, వారి కుటుంబం మారు మనసు పొందింది. బంధువులు, స్నేహితులు, నిలువైన వాళ్ళు రక్షణ పొందారు. దేవునికి భయపడితే గనక నిన్ను చూసి నీ పక్కింటి వారు రక్షణ పొందుతారు.
నువ్వు దేవునికి భయపడకపోతే నీ ఇంట్లో ఉన్నవారు కూడా దేవునికి భయపడరు, దేవుని నమ్ముకోరు. వీడు దేవుని నమ్ముకున్నా వీనికేం భయం ఉంది అని అంటారు. అవునా? దేవునికి భయపడ్డాడు, అదొకటి. నేను దేవునికి భయపడి లంచం తీసుకోలేదన్నాడు నెహెమ్యా. దేవునికి భయపడేవాడు లంచం తీసుకోడు. దేవునికి భయపడేవాడు ఇతర సొమ్ము ఆశించాడు అని దేవుని వాక్యమే చెబుతూ ఉంది. చివరికి ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము చూస్తారా మాట? 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, ఫినెహాసు వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేళ్ల మీద నుండి నా కోపం మళ్లించను గనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలులను నశింపజేయలేదు అని అన్నాడు. నేను ఓర్వలేని దాన్ని తాను కూడా ఓర్వలేకపోయినాడు అని. ఇంతకేం జరిగింది? ఏం జరిగింది? ఒక ఇశ్రాయేలీయుడు ఏం చేశాడంటే పరాయి స్త్రీతో పాపం చేయడానికి ఒడిగట్టినాడు. అర్థమైందా? మనకు అర్థం కావాలంటే చూడండి, వాక్యం చెబుతున్న మాట నేను మీకు గుర్తు చేస్తాను. 6వ వచనం. ఇదిగో మోసే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏచుచుండిన ఇశ్రాయేళ్ల సర్వ సమాజం యొక్క కనులు ఎదుటను ఇశ్రాయేళ్లలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక్క మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చినాడంట. ముందే పరిస్థితి బాగలేదు, ముందే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మిథ్యాను స్త్రీలతో మరి అక్రమ సంబంధం పెట్టుకొని పాపం చేస్తున్నారు, విగ్రహాలకు పూజిస్తున్నారు, విగ్రహార్పితమైనటువంటి భోజనం తింటూ ఉన్నారు. అంత మాత్రం కాకుండా ఒక ఇశ్రాయేలీయుడు చేయకూడని పని చేశాడంట. ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొచ్చాడంట. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి, ఎలియాజరు కుమారుడు ఫినెహాసు అది చూచి ఆహా అనుకున్నాడా? ఎంత మంచోడు అనుకున్నాడా? కాదు. ఏం చేశాడు? సమాజం నుండి లేచినాడు, ఈటను చేత పట్టుకున్నాడు, పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూచిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను అనే మాట. పాపం చేసిన చూస్తూ అంటే మనము ఊరుకోకూడదంట. అప్పటికే తెగులు వచ్చింది, చాలా మంది చచ్చిపోయినారు ఇశ్రాయేలీయులు. దేవుని కోపం రగిలిపోతూ ఉంది. ఒక్కెళ్ళి మళ్ళా వయుడు ఈ పని చేస్తున్నాడు. అందుకే ఫినెహాసు ఈట చేత పట్టుకొని వచ్చి ఇద్దరిని పొడిచినాడు. ఇద్దరు చచ్చిపోయారు అక్కడ. దేవుని కోపం అప్పుడు చల్లారింది. ఇట్లా అన్నాడు మోసతోనిక. ఏమన్నాడు మోసతోనిక? యెహోవా మోసకి ఆజ్ఞాపించాడు, యాజకుడైన అహరోను మన్మడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించినాడు. నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును నశింపజేయలేదు. కాబట్టి దేవునికి భయపడేవాడు పాపం చేయడు, పాపం చేస్తూ ఉంటే ఊరుకోలేడు, గద్దిస్తాడు. యోహాను అదే పని చేశాడు కదా. హేరోదు రాజా, అవునా, నీవు నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావన్నాడు.
కోపం వచ్చింది, బంధించాడు, శిరసాల వేయించాడు, తల కొట్టించినాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉండూరు అచ్చువాటు రాదంట. యథార్థంగా ప్రవర్తించువాడు భూమి మీద కొంతకాలం బతుకుతాడు. అయినా మంచిదే కదా, ఖండించాలి. నాకేం పట్టిందిలే, వాళ్ళు మా వాళ్ళు కాదులే అనుకుంటా పోతే కనుక పాపం విస్తరిస్తుంది, చివరికి అది నీ కాడికి వస్తూ ఉంది. ప్రియమైన వారలారా, దేవునికి మనము భయపడేవారిగా ఉండాలి. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా దేవునికి భయపడతాం, పాపానికి దూరంగా ఉందాం, ప్రభువుకు దగ్గర అవుదాం, ఆ రాజ్యం మనం చేరుకుందాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. మీరు వినిపించిన ఈ లేఖన సత్యాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించండి, మా హృదయాలు భద్రపరచండి. నిన్ను ప్రేమిస్తూ నీకు భయపడి నీతో ఉండే కృప అనుగ్రహించి దర్శించుమని, సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.